హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహీటెక్ ఇన్ఫో. నేను మీ మహేంద్ర. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ట్రెండింగ్లో ఉన్న ఒక మంచి బ్యూటిఫుల్ బాయ్స్ లవ్ డైలాగ్ లిరికల్ వీడియోని క్యాప్కట్లో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఫస్ట్ డెమో చూడండి, ఆ తర్వాత ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఇలా అయితే అమ్మాయికి ఏంటి, రాష్ట్రంలో ఏ అమ్మాయికి అన్నయ్య. చూశారు కదా డెమో, మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఒక్క లైక్ చేసి మీ సపోర్ట్ని తెలియజేయండి. మీరు లైక్ చేస్తే ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, మన ఛానల్కి అయితే హెల్ప్ అవుతుంది. కొత్త వాళ్ళైతే ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వాడిన ఫైల్స్ అన్నీ మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ అని ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి అన్ని ఫైల్స్ క్యాప్కట్ని, టర్బో విపిఎన్ని అండ్ లిరికల్ వీడియోని చేసుకోండి. అందరూ కూడా ఒక చిన్న కామెంట్ సూపర్ అని అనేసి పెట్టండి, మీ సపోర్ట్ కోసం అడుగుతున్నాను. ఓకేనా? ఇప్పుడు క్రియేట్ చేసుకుందాం. మీరు ముందుగా చేసుకున్న టర్బో విపిఎన్ని ఓపెన్ చేయండి. ఆల్టర్నేట్ మీ దగ్గర వేరే విపిఎన్ ఉంటే అది కనెక్ట్ చేసుకోండి. ఏదీ లేదనుకోండి, ఇది కనెక్ట్ చేసుకోండి. ఓకేనా? నో ప్రాబ్లం అండి. ఏదైనా ఒక విపిఎన్ ఇండియా నుంచి చూసేవాళ్ళు కనెక్ట్ చేసుకోవాలి. విపిఎన్ కనెక్ట్ అయిపోయింది, మినిమైజ్ చేశాను. ఇప్పుడు క్యాప్కట్ అప్లికేషన్ ఓపెన్ చేశాను. ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ని క్లిక్ చేశాను. నేను ఇచ్చింది మీరు డౌన్లోడ్ చేసుకున్నారు కదా లిరికల్ వీడియోని, అది సెలెక్ట్ చేసుకోండి. లిరికల్ వీడియోని టచ్ చేశాను, హెచ్డి పైన టిక్ చేశాను, యాడ్ చేశాను. లిరికల్ వీడియో వచ్చింది, లాస్ట్కి వెళ్ళాను. ఇక్కడ ఎండ్ బటన్ క్లిక్ చేసి డిలీట్ చేశాను. ఇదే వీడియోని క్లిక్ చేశాను. ఎక్స్ట్రాక్ట్ ఆడియో అని ఉంటుంది చూడండి. ఆడియో బయటకు వచ్చింది. ఫస్ట్కి వచ్చి ప్లే చేసుకుంటూ వస్తే మీకు లిరిక్స్ అయిపోతాయి. అయిపోయిన దగ్గర కరెక్ట్గా లిరికల్ వీడియోని టచ్ చేసి స్ప్లిట్ చేయండి. ఈ సెకండ్ పార్ట్ని క్లిక్ చేసి డిలీట్ చేయండి. ఇదే ప్లేస్లో మళ్ళీ సేమ్ పెట్టి తర్వాత చెప్తానులేండి. ఇక్కడ ప్లస్ పైన క్లిక్ చేసి ఫొటోస్ పైన క్లిక్ చేసి పైన ఆల్బమ్స్ పైన క్లిక్ చేసి మీకు నచ్చిన మంచి ఫొటోస్ ఫోల్డర్ ఎక్కడైతే ఉందో ఆ ఫోల్డర్ పెట్టుకోండి. ఇప్పుడు నేను కొన్ని ఫొటోస్ యాడ్ చేసుకుంటాను. 1 and 2 3 4 and 5 6 7 యాడ్ చేసుకున్నాను. ఇక్కడ ఇంకోటి యాడ్ చేస్తాను 8. హెచ్డి పైన టిక్ చేసి యాడ్ చేశాను. అన్ని ఫొటోస్ని కూడా 2 ఫింగర్స్ పెట్టి కరెక్ట్గా మిడిల్లోకి జూమ్ చేస్తున్నాను. ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనపడుతుందా, ఇలా జూమ్ చేస్తున్నాను. మీరు కూడా ఇలా అన్ని ఫొటోస్ని మిడిల్లోకి జూమ్ చేయండి, ఫోటోని కరెక్ట్గా మిడిల్లోకి వచ్చేలాగా. సో ఈ విధంగా చేయండి ప్రతి ఫోటోని. క్యాప్కట్ లేటెస్ట్ వెర్షన్ని, టర్బో విపిఎన్ని, ఆల్ మెటీరియల్ పైన క్లిక్ చేసి చేసుకోండి. అన్నీ ఉంటాయి మీకు అవైలబిలిటీ అందులో. ఓకే, ఫొటోస్ అన్ని అడ్జస్ట్మెంట్ చేసుకున్నాను. ఫస్ట్కి వచ్చాను. ప్రతి ఫోటోని క్లిక్ చేసి చివర పట్టుకొని 1 సెకండ్కి డ్రాగ్ చేస్తారు సైజు. ఫోటో మీదే టైమర్ ఉంటుంది. మీరు క్లిక్ చేసిన ఫోటో మీదే టైమర్ ఉంటుంది. కరెక్ట్గా 1 సెకండే పెట్టాలి. ఓకే, ఇలా ఇప్పుడు నేను పెడుతున్నాను చూడండి. మీరు కూడా 1 సెకండ్కి డ్రాగ్ చేయండి మీ ఫొటోస్ అన్ని. ఓకే, ఈ ఫోటో కూడా 1 సెకండ్కి డ్రాగ్ చేశాను. ఇది కూడా 1 సెకండ్కి డ్రాగ్ చేస్తాను. లాస్ట్ ఫోటోని మ్యూజిక్ ఎంతవరకు ఉంటే అంతవరకు పెడతాను. 7 ఫొటోస్ పెట్టేయండి టోటల్. ఓకే, చివరి ఫోటోని క్లిక్ చేసి డిలీట్ చేశాను. వీటికి యానిమేషన్స్ పెడదాం. ఫోటో పైన క్లిక్ చేస్తే యానిమేషన్స్ అని వస్తుంది, ఇది క్లిక్ చేయండి. మీకు ఇక్కడ ఇవి ఎఫెక్ట్స్ అన్నీ లోడ్ అవుతాయి. ఓకే, ఇవన్నీ లోడ్ అవ్వాలి. ఒకవేళ లోడ్ అవ్వలేదు అనుకోండి, విపిఎన్ అయితే కనెక్ట్ అయింది కదా, ఏం లేదు, బ్యాక్ వచ్చేయండి. క్యాప్కట్ని క్లోజ్ చేయండి, మినిమైజ్ చేయండి. మళ్ళీ క్యాప్కట్ని ఫ్రెష్గా ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి మళ్ళీ సేమ్ ప్రాజెక్ట్ని ఓపెన్ చేయండి. చేసి అదే ఫోటో దగ్గరకు వచ్చి సేమ్ క్లిక్ చేసి యానిమేషన్స్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు లోడ్ అవుతాయి చూడండి, స్పీడ్గా లోడ్ అవుతాయి. ఇందాకడికి ఇప్పుడు డిఫరెన్స్ అది. ఓకే, ఇక్కడ కాంబో అని ఉందా, ఇది క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ప్రో ఎఫెక్ట్స్ కనపడుతున్నాయి కదా, ఇవి మీకు రావాలంటే క్యాప్కట్లోకి లాగిన్ అవ్వాలి, కంపల్సరీ కావాలి. అది ఎలా లాగిన్ అంటే, మీకు క్యాప్కట్ ఓపెన్ చేసిన తర్వాత కింద లాగిన్ ఆప్షన్ ఉంటుంది. లాగిన్లోకి వెళ్ళి గూగుల్తో లాగిన్ అవ్వకుండా సైన్ అప్ విత్ ఈమెయిల్ పైన క్లిక్ చేసి ఈమెయిల్ ఐడి దగ్గర జీమెయిల్ ఐడి ఎంటర్ చేసి ఓటీపీని ఎంటర్ చేసి పాస్వర్డ్ పెట్టుకొని మీ నేమ్ పెట్టుకుంటే మీకు అకౌంట్ క్రియేట్ అయ్యి ఓపెన్ అయిపోతుంది. అప్పుడు మీకు ఎఫెక్ట్స్ వస్తాయి. లాగిన్ అవ్వకపోతే ఖచ్చితంగా రావు. క్యాప్కట్లోకి లాగిన్ అవ్వాలి, టర్బో విపిఎన్ కూడా కనెక్ట్ అయ్యి ఉండాలి, అప్పుడే మీకు ఎఫెక్ట్స్ వస్తాయి. ఓకే, ఈ కాంబోలో నేను ఒక పెడతాను. డైనమిక్ అని చూసారా, డైనమిక్ షేక్ 2 అని ఇది సెలెక్ట్ చేశాను. పైన ఫొటోస్ జరిపాను. మళ్ళీ డైనమిక్ షేక్ 2, ఇది ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి ఎత్తుక్కొని పెట్టండి డైనమిక్ షేక్ 2 అన్నది. ఈ ప్రో ఫీచర్స్ అన్నీ కూడా లాగిన్ అయిన వాళ్ళకే లాగిన్ అవ్వచ్చు, ఏం కాదు. మనమే డబ్బులు పెట్టట్లేదు కదా, జస్ట్ లాగిన్ మన అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. అకౌంట్ ఉన్న వాళ్ళే ఇలా చేయగలరు. ఇలా వస్తుంది, చాలా బాగుంటుంది ఆ మ్యూజిక్, ఆ యానిమేషన్ అయితే. నెక్స్ట్ వచ్చేసి మీరు కరెక్ట్గా ఈ ఫస్ట్ పాయింట్లో పెట్టి లిరికల్ వీడియో కింద మ్యూజిక్ ఉంది కదా, దీన్ని టచ్ చేసి స్ప్లిట్ చేయండి. 2 పార్ట్లు కట్ చేయాలి. ఇది టచ్ చేశాను, మ్యూజిక్ వీడియోని లిరికల్ సౌండ్ని టచ్ చేశాను, స్ప్లిట్ చేశాను. ఈ ఫస్ట్ పార్ట్ని క్లిక్ చేశాను. వాల్యూమ్లో 300 పెట్టాలి. ఇక్కడ కరెక్ట్గా 300 గుర్తుంచుకోండి, 300 అట్లా పెట్టాలి. 300 పెట్టాను, రైట్ మార్క్ ఇచ్చాను. నిజంగా సూపర్ ఉంటుందండి, ఎక్సలెంట్ క్వాలిటీ. ఇప్పుడు మళ్ళీ ప్లే చేస్తాను చూడండి, సూపర్ ఉంటుంది. ఫస్ట్ అట్లా పెట్టాలి, నేను చెప్పినట్టు చేయండి, మీ వీడియో సూపర్ వస్తుంది. టాప్లో సేవ్ సింబల్ క్లిక్ చేసి మీకు నచ్చిన క్వాలిటీ పైన సేవ్ చేయండి. ఇది మీ ఫోన్లోకి సేవ్ అవటం స్టార్ట్ అవుతుంది. సేవ్ అయిన తర్వాత నేను మీకు టర్బో విపిఎన్ డిస్కనెక్ట్ చేసి
ఇది ప్లే చేసి చూపిస్తాను చూడండి. అయిపోయింది. ఓకే రైట్, మినిమైజ్ చేశాను, టర్బో VPN యాడ్ క్లోజ్ చేశాను, కింద ఇంటూ మార్క్ డిస్కనెక్ట్ చేశాను, క్లోజ్ చేశాను, అన్నీ క్లోజ్ చేసి గ్యాలరీ యాప్ ఓపెన్ చేశాను. ఇప్పుడు నాకు ఫస్ట్లోకే వస్తుంది. ఓకే, వచ్చేసింది ఆ వీడియో. ప్లే సింబల్ పైన క్లిక్ చేస్తే ప్లే అయిపోతుంది. మీరు కూడా మీ వీడియోస్ని ఇలా క్రియేట్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.